జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సనుగుల కాలనీలో ఈ రోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజల్లో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. పట్టణ, గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు కాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేరరహిత గ్రామాలుగా చేయాలనే జిల్లా ఎస్పీ గారి ఉద్దేశమని, ఇక ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నెంబర్ ప్లేట్స్ లేని 15 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లవచ్చన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కు కాల్ చేయాలని వెంటనే చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతాపరమైన అంశాలలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమం తరచుగా నిర్వహిస్తామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గంజాయి, గుడుంబ రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్, ఎస్ఎలు అశోక్, రాజేష్లు, ఆర్ఎస్ఐలు, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటి నుంచి సరే ఇప్పటివరకు ఏం జరిగింది కానీ ఇప్పటి నుంచి చేయదు. అర్థమవుతుందా? ఇప్పటివరకు మీకు చెప్పినాం, అంతకుముందు కూడా ఒకసారి వచ్చారు, అప్పుడు కూడా చెప్పినాం. ఇది ఒక్కసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి చెప్పు ఉండదు. ఏమైనా కేసులు పెట్టుకుంటారు, జైలు పోతారు. మీరు ఆల్రెడీ పిచ్చవాళ్ళని అడుక్కొని బతికెట్టుంది. మళ్ళీ కేసులు అయ్యి పాలయ్యి జైలు పోతే మళ్ళీ మీ కుటుంబాలు, ఇప్పుడు మీరు బిచ్చవాడికినా కూడా మీ పిల్లలు చదువుకుంటారు. కేసులు అయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు పని చేసుకుని వాళ్ళు చేసుకోరు. వేట అనేది బంధు, అదొక్కటి గుర్తుపెట్టుకోరు. ఆ కొత్తకున్నోడు కూడా ఊకురు. ఇప్పటోళ్ళు అప్పటోళ్ళు కాదు, ఆ కొత్తకున్నోడు